ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది. ఇంకా 2 దినాలల్లా సమ్మక్క సారక్క జాతర షాల్ కాబోతుంది. గద్దెల మీద అమ్మలను కూసుండబెట్టి బంగారం ఇచ్చి దర్శనం చేసుకుంటారు. ఇప్పటికే మంది నిండిపోయేసరికి ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. ఇది మెదడులో పెట్టుకొని అదే తొవ్వలున్న ఇంకో టూరిస్ట్ ప్లేస్ ను బంద్ పెట్టిరు. ఎందుకో మళ్ళా తెలుసుకుందాం పాండ్రి. ఆసియా ఖండంలోనే పెద్ద జాతరకు మేడారం ముస్తాబైతుంది. ఇంకా 2 దినాల కల్లా జాతరకు యాలయ్యేసరికి అమ్మలకు మొక్కులు ఇస్తందుకు మంది చేరిపోయారు. ముదాలు జంపన్న వాగుల తానాలు చేసినాక అటెనక బంగారం నెత్తి మీద ఎత్తుకొని దేవతలను దర్శనం చేసుకున్నాక మొక్కులు తీర్చుకుంటారు. గద్దెల మీదున్న ఆ సమ్మక్క సారలమ్మను కళ్ళ నిండా చూసుకొని మనసు నిమ్మలం చేసుకుంటారు. జాతర షాల్ కాకముందే ఏడజూడు ట్రాఫిక్ జామ్ తోని రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇక జాతర వచ్చేదాకా గీ జామ్ గిట్లనే ఉంటదాయి. అందుకే జాతర వచ్చేదాకా ఆడున్న లక్నవరం ను బంద్ పెట్టింది సర్కారు. ఏడ ట్రాఫిక్ ఎక్కువయ్యి ఆగమాగమైతారో పబ్లిక్ అని గీ ఉపాయం చేసిండ్రట. ఇంకో దిక్కు మంత్రి సీతక్క గుట్ట భక్తులకు ఏం లోటు కాకుండా ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి మరి అంత నిమ్మలంగా ఎసొంటి ఆపతి కాకుండా చూసుకోవాలని గట్టి వార్నింగ్లే ఇస్తుంది. మేడారం జాతర ఒడిసేదాకా ఇటు లక్నవరం పోతందుకు మీకోసం గేట్లు తెరిచిలేవు. ఈ నెల 19 నుంచి 26 తారీఖు దాకా లక్నవరంలో టూరిస్టులకు అసలు పర్మిషనే లేదు. ముందు జాగ్రత్తగా చెప్తున్నాం. ఆడదాకా పోయినాం కదా లక్నవరం చూసొద్దాం అనుకునేటోళ్ళు ఆశలు బంద్ పెట్టుకుని నిమ్మలంగా జాతరకి ఎట్లా పోయిర్రో మరి గట్లనే ఇంటి దొవ్వదొక్కుర్రి. సమజ్ అవుతుందా?